UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. So, what do you say about Zebra actually? One song released, came out Yeah, actually. it's a unique concept-oriented movie. So in my total career, so it's a unique subject, especially the subject itself. నాకేది కొత్తది అనిపించింది. దాని తర్వాత ఏదో చేయాలి దీని మీద అని అనిపించింది. Right. Right. Definitely, you just mentioned that it's a unique subject అని చెప్పి 100%. ఎస్పెషల్లీ చాలా ఫాస్ట్ బేస్లో ఉంటుంది అని అనిపించింది ఏదైతే టీజర్ అండ్ ట్రైలర్ చూసానో నేను. ఎందుకంటే ఇట్స్ లైక్ మనీ ఇన్వాల్వ్డ్, ఈచ్ క్యారెక్టర్లో గ్రే షేడ్ అండ్ పాజిటివ్ సైడ్ ఆల్సో దేర్. సో సిచ్యువేషన్స్ ఆర్ ద విలన్స్ అక్కడ. సో ఫర్ యూ లైక్ వాట్ ఎక్సైటెడ్ టు అంటే సే ఎస్ దిస్ ప్రాజెక్ట్ ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఎలాంటి సౌండ్ రిక్వైర్మెంట్ ఉండింది సార్? ఎస్పెషలీ ఇన్ దిస్ మూవీ నేను ప్రీవియస్ మన వర్కింగ్ స్టైల్ ఇది దీని మీద వాడలేదు. సో ఇట్స్ ఎ యూనిక్ స్టైల్ వీ హ్యావ్ కమ్ అప్ ఫ్రంట్ ఆఫ్ దిస్. ఈ మూవీ తర్వాత వీ హ్యావ్ చేంజ్ ఎవ్రీథింగ్. సో యూనిక్ స్టైల్ ఆఫ్ సౌండ్ వీ హ్యావ్ క్యారీడ్, నాట్ రెగ్యులర్ టైప్ ఆఫ్. రైట్. సో కంప్లీట్లీ వీ హ్యావ్ డన్. రైట్. మనకి యాక్చువల్లీ ఎక్కువ టైం దొరికింది యాక్చువల్లీ. దట్స్ వై వీ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్. ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు ఆల్సో వెరీ మచ్ ఏం చెప్తారు యాక్చువల్లీ, ఏదైనా కొత్తది ఇస్తే ఆయన హీ విల్ ఇమ్మీడియట్లీ అక్సెప్టేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎస్పెషల్లీ దిస్ మూవీ కమ్ అవుట్ వెరీ గుడ్. రైట్. రెండు హీరోని పెట్టుకొని ఇలాంటి స్క్రిప్ట్ చేయడం ఇస్ వెరీ డిఫికల్ట్ టాస్క్, బట్ హీ హ్యాస్ మేనేజ్డ్ ఎవ్రీథింగ్ గుడ్. ఓకే, వేర్ యూ లవ్ మోస్ట్ అంటే ఎక్కడ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఆడియన్స్ జీబ్రా చూసినప్పుడు ఫీల్ అవుతారని మీరు అనుకుంటున్నారు? సో ఎవ్రీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ హీ హాస్ స్క్రిప్టెడ్, లైక్ ఈచ్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ మీకు కొత్తది అనిపిస్తుంది యాక్చువల్లీ. రైట్. సో ఇంక్లూడింగ్ మీరు కథ లోపల వెళ్తారు యాక్చువల్లీ. దర్ ఇస్ నో సెకండ్ థాట్. రైట్. ఈచ్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూషన్ తర్వాత యూ విల్ గెట్ ఇన్ టు దట్, నో దట్ స్లోలీ యూ విల్ గెట్ ఇన్ టు నో హౌ దిస్ ఇస్ ద రైట్ క్యారెక్టర్. అది ఇమీడియట్గా మీకు ఆయన క్యారెక్టర్ గురించి ఇమీడియట్గా తెలీదు యాక్చువల్లీ. స్లోలీ హీ విల్ స్క్రిప్టెడ్ లైక్ దట్ ఓన్లీ. స్లోలీ ఒక్కొక్కటే పాయింట్ రివీల్ చేసి. రైట్. సో ఇట్స్ లైక్ లేయర్స్ మీద లేయర్స్ ఉంటుంది డెఫినెట్లీ. అండ్ ఎస్పెషల్లీ నాకు నీడ్ అంటే ఆ నీడ్ లేదు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ ఎవ్రీబడి నోస్ తెలుగులో మిమ్మల్ని, దే అప్రిషియేట్, దే సెలబ్రేట్ యువర్ వర్క్ దేర్. సో ఎస్పెషలీ లైక్ యునో కేజీఎఫ్ కైండ్ ఆఫ్ ఫిలిం అండ్ సలార్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ యునో మ్యూజిక్ రిక్వైర్డ్, అండ్ ఎస్పెషలీ జీబ్రా కైండ్ ఆఫ్ ఫాస్ట్ బేస్లో అండ్ ప్రెజెంట్ 2024లో ఉండే నడిచే స్టోరీ అది. సో వాట్ రిక్వైర్స్ యూ సార్ లైక్ మ్యూజిక్ పరంగా? ఏమి లేదు, వీడియో చూసిన తర్వాత కథ వినిన తర్వాత ఫ్లోలో ఐఎమ్ టిపికల్ ట్యాప్. ఐ డోంట్ హ్యావ్ వాటర్. గాడ్ ఇచ్చేస్తూ ఉన్నారు అంతే వాటర్. ఆ వాటర్ ఓపెన్ చేస్తాను, ఎవరెవరు వచ్చేస్తారో ఆయన తీసుకుంటారు అంతే. ఓకే. సో దెర్ ఇస్ నో ప్లాన్, నేను ఇలా చేశాను అలా చేశాను అలా ఏమీ లేదు. ఓకే. సో గాడ్ ఇస్ దేర్. రైట్. ఐ కేమ్ హియర్ టు సర్వ్ దట్ రైట్ వాట్ హీ హాస్ గివెన్ టు మీ. రైట్. మేము ఎంటర్ అయినప్పుడు మేము అనే అనుకున్నాము యాక్చువల్లీ ఇట్స్ స్మాల్ విలేజ్ అఫ్ కోర్స్, బట్ బసరూర్ అని చూడగానే ఈ పేరుకి, ఈ విలేజ్ నేమ్కి యూనో ఆ నేమ్ తీసుకొచ్చారు, ఆ గ్రేస్ తీసుకొచ్చారు. యూ లైక్ డెఫినెట్లీ ఫస్ట్ మాకు రవి బసరూర్ తెలుసు, దాని తర్వాత బసరూర్ తెలిసింది అన్నమాట. చాలా హ్యాపీ అవుతుంది యాక్చువల్లీ. ఎవ్రీ హీరోస్ కాలింగ్ మీ హలో బసరూర్, హౌ ఆర్ యూ. సో నాకు హ్యాపీ అవుతుంది. సో దే ఆర్ కాలింగ్ ఫస్ట్ మై విలేజ్. రైట్. వెరీ గుడ్ రైట్. పాయింట్. ఏంటి సార్ స్పెషల్ ఇక్కడ బసరూర్లో మీరు కాకుండా? ఈ ఊరు టోటల్ టెంపుల్. సో మన రాజుగారు రాజా ఎలా అంటే, సో దిస్ టూ పార్ట్ ఆఫ్ బసరూర్. వన్ మేల్పేట, కెలపేట మీన్స్ హిల్ టాప్, హిల్ సిటీ, డౌన్ సిటీ లైక్. Oh, okay, yeah. Peta means city. So he has divided total 68 temples. 34 temples to down same temple. So Okay. like Lakshmi Malingeshwara, and Adinatheshwara. Okay. Like he has divided everything. Oh, wow. Lot of history. మీరు హిస్టరీ ఓపెన్ చేస్తే బసరూర్ గురించి బాగానే ఉంది యాక్చువల్లీ. Wow, okay. శివాజీ గారు మనకి ఫ్రీడమ్ ఇచ్చేసారు యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి. Okay.
ఛత్రపతి శివాజీ గారు, యా. సో అలాంటి ఎక్కువ ఉంది యాక్చువల్లీ. దిస్ ఆల్ ప్లేస్ ఈ వజ్ర వైడూరి ఉంది కదా, దాన్ని షేర్ చేసే టైం ఇది. ఇది Okay. ఈ ప్లేస్. సో ఓకే, వచ్చిన ఫండ్స్ వజ్ర వైడూర్యాలన్నిటిని షేర్ చేసేవాళ్ళు అటు ఇటు. Okay. ఎవరెవరికి ఎంత ఎవరెవరికి ఎంత ఉంది. అన్ని పోర్చుగల్స్ ఎవరు అందరూ వచ్చేసి ఇక్కడ దే ఆర్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్. రైట్. సో టోటల్ విలేజ్ ఇస్ మ్యూజికల్ విలేజ్. ఓకే. సో ఎవ్రీ హోమ్ పైన ఒక హార్మోనియం ఉంటుంది, తబలా ఉంటుంది. ఓ లవ్లీ. సో అలాంటి విలేజ్. ఓ మేబీ అక్కడ నుంచే మీకు ఆ ఇంట్రెస్ట్ మ్యూజిక్ పరంగా. అది ఒక పాయింట్. దాని తర్వాత ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు యక్షగాన. సో దట్ ఈస్ ద వన్ గుడ్ కల్చర్ ఇన్ దిస్ ప్లేస్. సో ఇండైరెక్ట్లీ అది మనల్ని ఎంకరేజ్ చేసింది. దాని తర్వాత ఇండైరెక్ట్లీ అది సంగీతం నేర్పి అటువైపుకి తీసుకువెళ్ళింది. సో నైట్ మీరు పడుకున్నా కూడా ఇట్ విల్ యూ కెన్ హియర్ ద అప్ టు మార్నింగ్ వరకు మీరు యూ కెన్ హియర్ ద యక్షగాన. రైట్. ఈవెన్ దో ఇక్కడ బర్డ్స్ పలుకుతున్నా అది కూడా సంగీతం లాగే వినిపిస్తుంది నాకు ఈ స్టూడియోలో. అండ్ ఎస్పెషల్లీ యూ వర్క్ విత్ ప్రభాస్ గారు. వాట్ యు సే అబౌట్ హిమ్? లైక్ ప్రభాస్ అనగానే బ్రెయిన్ లో ఏమొస్తుంది? సో గుడ్ పర్సన్ అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ ఆయన మీటిన తర్వాత ఎవ్రీబడి టెలింగ్ సేమ్ ఓన్లీ, బట్ గుడ్ పర్సన్. ఓకే, వాట్ యు లైక్ మోస్ట్ సార్? హైదరాబాద్ వచ్చారు మీరు, హైదరాబాద్ లో మీకు ఏది నచ్చింది? హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అండ్ ప్లాన్ బాగా నచ్చింది. సో పెద్ద పెద్ద రోడ్డు. మీరు బిర్యానీ అంటారేమో అనుకున్నాను. నేను వెజిటేరియన్ కదా, నేనేం చేయను. ఓకే, నో కామెంట్స్. బట్ అక్కడ 2-3 హోటల్ మన అసిస్టెంట్ గారు సజెస్టెడ్ యు సమ్ నాని సంథింగ్, నానీస్ అండ్ స్పైసీ వెన్యూ, దిస్ కైండ్ ఆఫ్, యా, దోస్ ఆర్ లైక్. ఓకే, అక్కడ వెజ్ కూడా దొరుకుతుంది, బాగుంటుంది అది చాలా. Very tasty. And NTR's 31, waiting. We all are eagerly waiting. Prashant Neel and NTR's combo gurinchi. Of course, you worked with Prashant Neel before KGF ki. But yes, ipudu ee combination gurinchi em cheptaru? Just one word lo. So it's a rare combination. 100%. Edo kottaga vastundi. కొత్తగా వస్తుంది. గుడ్ టు హియర్ దట్, కొత్తగా వస్తుంది అనమాట, ఒక రేంజ్లో రాబోతుంది. అండ్ ఫైనలీ ఆర్ సత్యదేవ్, జీబ్రాస్ హీరో. సో ఆయనకి మీరు స్కోర్ ఇచ్చారు. సో ఎలా అనిపించింది అండ్ ఆయన గురించి ఏం చెప్తారు? వన్ గుడ్ యాక్టర్ ఐ హావ్ సీన్ ఆన్ స్క్రీన్ యాక్చువల్లీ. ఎస్పెషల్లీ ఎమోషనల్ ప్లేసెస్ హీ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్. దాని తర్వాత టోటల్ మూవీ 2 యాక్టర్ పెద్ద యాక్టర్ దే హ్యావ్ పర్ఫార్మ్డ్, బట్ కథలోపు కమ్అట్ లైక్ వెరీ వెల్. సో స్క్రీన్ షేరింగ్ ఇస్ వెరీ గుడ్. సో ఎస్పెషల్లీ ధనుంజయన్ ఆల్సో, లైక్ పుష్ప తర్వాత చాలా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది తెలుగులో. అండ్ యా, ధనుంజయన్ కూడా మనం స్పెషల్గా చూడబోతున్నాం ఇందులో. 100%. రైట్. కాంబో బాగుంది యాక్చువల్లీ. ఎవరు ప్లాన్ చేస్తారో తెలీదు ఐడియా. సో ధనంజయ్ గారు దీన్ని, బట్ గుడ్ కాంబో. రైట్. వన్ ఫైనల్ సార్, ఏదైనా ఒక పాట మా తెలుగు ఆడియన్స్ కోసం. ఎనీథింగ్ ఇస్ ఫైన్. తుఫాన్ ఎనీథింగ్ ఇస్, నేను పాడితే వాళ్ళు అది. తందాని నానే తాని తందానో తానే నానేను, ఏ తందాని నానే తాని తందానో తానే నానేను. ఈ ట్యూన్ ఇక్కడే వచ్చింది టాప్ లో. నేను తొందరగా తిప్పండి ఆ టాప్ లో. టాప్ లో సీట్ ఉంది కదా, అది ఆ సీట్ కి పెయింట్ చేస్తా ఉన్నాను ఆ టైంలో. ఓకే, ఆ టైంలో వచ్చింది. అక్కడ నుంచి టప్ అన్న కింద వచ్చేసి పియానో రికార్డ్ చేసి సార్కి పంపాను. అసలు మామూలు ట్యూన్ కాదు అది, వెరీ లైక్ హార్ట్ వార్మింగ్ ట్యూన్. యాక్చువల్లీ టాలెంట్ అందరి దగ్గర ఉంటుంది. సో మై పాయింట్ ఈస్ ఎవ్రీబడి హ్యావింగ్ టాలెంట్. సో యాంట్కి ఏం చెప్తారు మీరు? అది కూడా వెరీ టాలెంటెడ్. స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది. ఎవరైనా అడ్డ వస్తే కూడా దీన్ని క్రాస్ చేసుకుంటూ, దట్స్ ఆల్సో హ్యావింగ్ గుడ్ టాలెంట్, వెరీ గుడ్ టాలెంట్. అది అందరికీ తెలీదు. డిజ్నీ వారు వచ్చేస్తారు, డిస్కవరీ వాళ్ళు లెన్స్ పెడతారు, దాని తర్వాత అందరికీ తెలుస్తుంది. సో ఇస్ ద పాయింట్ ఈస్, అది సెలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దట్ గుడ్ పాయింట్ డన్ బై ప్రశాంత్ సార్. సో నన్ను యాక్చువల్లీ సరైన టైంకి నన్ను సెలెక్ట్ చేసి హీస్ కేపబుల్ అని ఇంట్రొడ్యూస్ చేస్తాను ఉగ్రం నుంచి. సో ఎవ్రీ కేజీఎఫ్లో విజయ్ సార్ అందరూ అన్ని మూమెంట్లో అందరూ నన్ను సెలెక్ట్ చేశారు. దానికోసం నేను ఇక్కడ ఉన్నాను.
సో డెఫినెట్లీ టాలెంట్ ఈస్ నాట్ మ్యాటర్. ఎవ్రీబడి నాకు కింద టాలెంట్ ఉన్నవారు హైదరాబాద్లో ఎక్కచక్కమ ఉన్నారు. సో ఐ హ్యావ్ సీన్ మెనీ సింగర్స్ అండ్ మెనీ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్. సో దే హ్యావ్ గుడ్ టాలెంట్. ఓకే సో టైం